కోవిడ్లో ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. డబ్బులు ఇస్తే మనకు గోల్డ్ అయితే ఇవ్వరు. ఫైనల్ అయితే మనం 10 grams అయితే ఒకటి తీసుకున్నాం బిస్కెట్. ఇది మనకి ఎంత పడిందంటే ఇక్కడ బిల్ ఉంది చూడండి. ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎవరికైనా పెళ్ళిళ్ళకి లేకపోతే పేరెంట్ వాళ్ళకి అలా దానికైతే వేసుకోవడానికి అయితే ఇక్కడ తీసుకోవాలి మనకు. లేదు మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇండియాలో చేసుకోవాలని చెప్తే నేను చెప్పిన సేల్స్ షాప్ ఉంది కదా, ఆ షాప్లో వెళ్తే మీకు చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే దొరుకుతుంది. చిన్న బిస్కెట్ దీనికి 1,10,000 పెట్టిన దీనికి అంత విలువ దీనమ్మ, ఇది మనిషికి కూడా అంత విలువ. కార్డులో అయితే డబ్బులు అయితే డిపాజిట్ చేశాను. ఇంకా నేరుగా అయితే గోల్డ్స్కి వెళ్తాం. గోల్డ్ మార్కెట్ పెద్ద మార్కెట్ అది కువైట్లో, అక్కడే మనకి ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది. ఆల్రెడీ నేను కొంత అమౌంట్ అయితే డిపాజిట్ చేసినాను. నేను 300 kg వరకే లిమిట్ నాకు డైలీ. హే గాయస్, అస్సలాము అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ ఆదిల్. ఫ్రెండ్స్, కువైట్లో ఈరోజు అయితే గోల్డ్ కొనడానికి వెళ్తున్నాను. నేను కువైట్లో ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. డబ్బులు ఇస్తే మనకు గోల్డ్ అయితే ఇవ్వరు. అంటే మన డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుతో అయితే పే చేయాలి గోల్డ్కి. సో నా దగ్గర అయితే ఇప్పుడు కార్డు ఉంది. దాంట్లో బ్యాంక్ అయితే ఇక్కడ వచ్చిన బ్యాంక్ దగ్గరికి ఇప్పుడు మనీ డిపాజిట్ చేసి అయితే అక్కడ గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వెళ్తాను. నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను. నేను గోల్డ్ ఎక్కడ కొనాలా, కువైట్లో గోల్డ్ ఒరిజినల్ ప్యూరు ఇంకా తక్కువ ధరలు ఎక్కడ దొరుకుతుందని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి బ్యాంక్ లోపలికి వెళ్దాం ఇప్పుడు డిపాజిట్ చేయడానికి. సో ఇదే అన్నమాట మన బ్యాంకు. దీంట్లో అయితే మనం డిపాజిట్ చేయాలి. బ్యాంక్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంలో అయితే మనం సిడిఎం ఉంటుంది, అదే క్యాష్ డిపాజిట్ మిషన్. దాంట్లో అయితే వేద్దాం మనం. ఓకే, ఇది ఓపెన్ అయిపోయింది. ఇంకా లోపల రాగానే ఇలా అయితే ఉంది. ఇంకా మనమైతే ఫస్ట్కి అయితే ఈ బ్యాంక్ ఇలా ఉంది కదా, దీని లోపల అయితే మన కార్డు ఇలా పెట్టేయాలా. ఓకే, కార్డు అయితే పెట్టే. సో మన కార్డు పెట్టగానే అయితే ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసింది. ఓకే, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. స్క్రీన్ కనిపించాలా లేదని చూపించింది. ఇది లేదు, మన స్క్రీన్ కనిపించాలని పెట్టాను. ఇంకా మన పిన్ నెంబర్ కొట్టాలా ఇంకా. ఓకే, మనకి డిపాజిట్ కావాలా, విత్డ్రా డిపాజిట్ చేసుకోవాలా. రిసిప్ట్ లేకుండా వస్తుంది. ఓకే, ఇదైతే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మన డబ్బులు అయితే పెట్టాలా. సో ఓపెన్ చేసి అయితే పెట్టేశాను. సో నిన్న ఆల్రెడీ నేను కొంత అమౌంట్ అయితే డిపాజిట్ చేసినాను. నేను 300 kg వరకే లిమిట్ నాకు డైలీ. ఈరోజు అయితే ఇంకా కొంచెం మనీ అయితే ఈరోజే డిపాజిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక నోట్ అయితే తీసుకోలేదు. నిన్న కూడా వెనక్కి వచ్చేసింది నోటు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇస్తున్నాను. ఈరోజైతే 80 ఇస్తున్నాను. ఆల్రెడీ నా అకౌంట్లో నిన్న కొంచెం మనీ అయితే ఉండింది. సో ఇంకా అయితే మన డిపాజిట్ అయితే అయిపోయింది. ఇంకా నేరుగా అయితే మనం గోల్డ్స్కి అయితే వెళ్దాం. లేదు, సో అయిపోయింది, మన కార్డ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బయట నుంచి ఎవరైనా వచ్చేది ఈ డోర్ అయితే ఓపెన్ కాదు మనకి. ఇక్కడ నేను ఈ బిల్ ఉంది కదా, ఈ బిల్ నొక్కితేనే ఓపెన్ అవుతుంది. బయట ఎవరైనా లోపల నేను ఉన్నాను అనుకోండి, ఈ బిల్ ఇదైతే ఓపెన్ కాదు. ఈ బిల్ నొక్కితేనే ఇప్పుడు నేను లోపల ఉన్నా, సో నేను బిల్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇక్కడికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వదు. ఇప్పుడు ఈ బిల్ నొక్కినా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఇది సో గైస్, ఫైనల్ అయితే కార్డులో అయితే డబ్బులు అయితే డిపాజిట్ చేశాను. ఇంకా నేరుగా అయితే గోల్డ్స్కి వెళ్తాం. గోల్డ్ మార్కెట్ పెద్ద మార్కెట్ అది కువైట్లో, అక్కడే మనకి ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది. అది గవర్నమెంట్ కూడా అనుకుంటాను నేను, గవర్నమెంట్ కూడా దానికి సర్టిఫికేట్ ఇచ్చినట్టు. సో అక్కడికి వెళ్తాను, నేను మీకు చూపిస్తాను. ఇంకా డిపాజిట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ గోల్డ్ ఇండియాకి ఎవరు తీసుకొని వెళ్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడు నేను తీసుకోబోయేది వచ్చి 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ టైప్ బిస్కెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను. నేను ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే దానికి బాగా అనాలిసిస్ చేస్తా, బాగా రీసెర్చ్ చేస్తా. అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ తీసుకొని నేను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడైతే నేను గోల్డ్ సుక్ అయితే వెళ్తున్నాను. ఇది కువైట్లో గోల్డ్ మార్కెట్ అంతా ఇక్కడ అనుకోండి. మ్యాక్సిమం మనకి 99.999 పాయింట్స్ ప్యూర్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుందో ఇక్కడే దొరుకుతుంది. అంటే మోసాలు కూడా చాలా తక్కువ జరుగుతాయి, ఎందుకంటే దీనికి గవర్నమెంట్ నిఘా అయితే ఉంటుంది దీని మీద. కువైట్ వాళ్ళు మొత్తం కూడా ఇక్కడికే వెళ్ళి తీసుకుంటారు, ఎందుకంటే ఇక్కడ ప్యూర్ గోల్డ్ అనేది దొరుకుతుంది కాబట్టి. సో అవన్నీ అనాలిసిస్ చేసి నేనైతే అక్కడికైతే గోల్డ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నా. వచ్చిండే సైంటిస్ట్ మీకు కూడా ఎవరికైనా ఉపయోగం పడుతుంది ఇది, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ గోల్డ్ తక్కువ దొరుకుతుందని తీసుకోకూడదు. మస్తుగా అది అనాలిసిస్ చేయాలా. నేనైతే ఆల్రెడీ ఫుల్ అనాలిసిస్ చేసి బాగా రీసెర్చ్ చేసి అయితే అక్కడికైతే వెళ్తున్నాను. ఒకటికి 10 మందిని అడిగి. మీరు అంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏం ఉండదు మీకు, ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను మొత్తం అనాలిసిస్ చేసి అయితే అక్కడ బై చేస్తున్నా. సో మీరు కూడా అక్కడైతే బై చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ బయట దానికి ఇక్కడికైతే మనకి మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ కువైట్లో మెయిన్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనకు
మేకింగ్ ఛార్జెస్ అనేది పెద్ద మ్యాటర్ చేస్తుంది. గోల్డ్ అందరూ తక్కువ అమ్ముతారు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి 1,30,000 అమ్ముతున్నారు. ఈయన వచ్చి ఏమని చేస్తాడు 1,27,000 అమ్ముతాడు. ఓకే, ఇక్కడికి తక్కువ ఉందని చెప్పి అందరు ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు మేకింగ్ ఛార్జెస్లో తీసుకుంటారు. ఆ డబ్బులు 1,30,000 కన్నా ఎక్కువ అమ్ముతారు. ఇక్కడ బయట కన్నా వీళ్ళు ఎక్కువ అమ్ముతారు. ఇంకా 1,27,000 వాళ్ళే ఎక్కువ అమ్ముతారు. సో అందుకని చెప్పి బాగా అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి అయితే తీసుకోవాలి ఆ గోల్డ్. మీకు అంత కష్టమే లేదు. నేను అనాలిసిస్ రీసెర్చ్ మొత్తం మనం చేసుకున్నా. మీరు జస్ట్ నా వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలానే ఆ లైక్ అని కామెంట్ అని షేర్ అని అవన్నీ అయితే చేస్తున్నాండి. నేరుగా అయితే అక్కడికి వెళ్ళి కలుద్దాం. మనమైతే ఇప్పుడు గోల్డ్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తున్నాం ముందైతే గోల్డ్ మార్కెట్. బట్ మనకి ఇప్పుడు ఏమంటే కార్ తీసుకొని వచ్చాం కాబట్టి కార్ పార్కింగ్ అయితే వెతకాలా. ఇది ఇక్కడ దొరకడం చాలా కష్టం. అంటే కోవిడ్లో పార్కింగ్ అనేది చాలా కష్టంగా అయితే దొరుకుతుంది. అది ఇప్పుడు నేనే పేడ్ పార్కింగ్లో వచ్చిన అయినా సరే ఎక్కడ కూడా దొరకడం లేదు పార్కింగ్. బట్ ట్రై చేయాలా, ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు. కానీ ఫుల్గా అయితే కనపడడం లేదు ఎక్కడ కూడా పార్కింగ్ నాకైతే. ఇంకా బేస్మెంట్లోకి అయితే వెళ్దాం. బేస్మెంట్లో దొరికితే మంచిదే. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం టైం అయితే కోవిడ్లో పార్కింగ్లకి సగం టైం పోతుంది. మనకి పని అయితే తొందరగానే జరిగిపోతుంది. కానీ పార్కింగ్ కొంచెం కష్టం. దేవుడి వల్ల కొంచెం జల్దీ దొరికితే పార్కింగ్ గోల్డ్ మార్కెట్లోకి వెళ్ళి మనమైతే గోల్డ్ తీసుకోవచ్చు. పార్కింగ్ అయితే తీయడం లేదు, ఒక్కరు కూడా బండి తీయడం లేదు. అంతా పెట్టే వాళ్ళే ఉన్నా కానీ ఒక్క చోటు కూడా పార్కింగ్ కనపడలేదు. పైన లేదు, బేస్మెంట్ లోపల కూడా లేదు. అది కూడా ఏంది పెయిడ్ పార్కింగ్. ఇది ఫ్రీ పార్కింగ్ అయినా సరే ఒక మాట అనొచ్చు, పెయిడ్ పార్కింగ్ కూడా పార్కింగ్ దొరకడం ఇలా ఉంటుంది కోవిడ్లో. పార్కింగ్ కష్టాలు ఏం చేద్దాం, ఇంకా ఇలా ఒకటి చూసి భిన్న చేసుకోవాలి. పార్కింగ్ చేసుకుంటే మన పని అయితే జల్దీ గోల్డ్ మార్కెట్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నేను మా కోయిటీని అయితే అడిగిన ఒక 2 hours కోసం అయితే వెళ్తున్నాను. ఇట్లా నాకు కొంచెం ఇలా గోల్డ్ కొనాలని చెప్పి అయితే వచ్చాను. సో అందుకని మనం వాళ్ళు ఇచ్చారులే టైం అని చెప్పి లేట్ చేయకూడదు. ఎంత తొందరగా అయితే మన పని అయితే చూసుకోవాలా. ఫైనల్లీ గైస్ హిడెన్ పార్కింగ్లో అయితే ఒక్క చోట అయితే దొరికింది. ఎన్నో చోట్ల వెతికాను, దొరకదులే అని చెప్పి అయితే బయటికి వెళ్ళిపోతా ఉన్నా. అప్పుడైతే నాకు ఇది కొంచెం గ్యాప్ కనిపించింది. ఆ గ్యాప్లో అయితే బండి పెట్టేసిన. ఇంకా గోల్డ్ మార్కెట్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను గోల్డ్ ఎలా రేట్లు ఉన్నాయి ఈరోజు అనేది. మనమైతే ఈరోజు గోల్డ్ బిస్కెట్ అయితే కొంటున్నాం. సో గైస్ ఫైనల్ అయితే పార్కింగ్ పెట్టేసి అయితే వెళ్తున్నా. ఇక్కడ కనిపిస్తున్న మొత్తం అయితే గోల్డ్ షాప్లే. ఇప్పుడైతే క్లోజ్ ఉన్నాయి. మేబీ 12కి అలా ఓపెన్ చేస్తారనుకుంటా. మ్యాక్సిమం అయితే ఇంకా లోపలికి వెళ్తే మనకి గోల్డ్ మార్కెట్ అన్నా కదా, అక్కడైతే మనకి ఏమంటారు హోల్సేల్కి అయితే దొరుకుతాయి. ఇక్కడ ఏమంటే మనకి మామూలు ఆన్లైన్ రేట్కి అయితే దొరుకుతాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రెసిడెంట్కి ఎవరికైనా పెళ్ళిళ్ళకి లేకపోతే పేరెంట్ వాళ్ళకి అలా దానికైతే వేసుకోవడానికి అయితే ఇక్కడ తీసుకోవాలి. మనకు లేదు మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇండియాలో చేసుకోవాలని చెప్తే నేను చెప్పిన హోల్సేల్ షాప్ ఉంది కదా, ఆ షాప్లో వెళ్తే మీకు చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే దొరుకుతుంది. ఇది కూడా నాకేం వాళ్ళు ₹1 కూడా వేయలేదు, నేను ప్రమోషన్ కూడా చేయలేదు. జస్ట్ మన వాళ్ళకైతే ఉపయోగం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళకి తెలియక ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటున్నారు. ఇలాంటి చోట తెలిసిన హోల్సేల్ రేట్లు అయితే తీసుకుంటే మీకు ఇంకా తక్కువ పడుతుందనే నాది ఒపీనియన్. ₹1 అయినా మిగిలితే మీది కూడా మిగిలినట్టే కదా. ఆల్రెడీ అతనితో మాట్లాడినాను కూడా, ఇలా వస్తున్నా నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళి నేను మాట్లాడతాను. అందులో మన సబ్స్క్రైబర్స్కి ఇంకా కొంచెం మేకింగ్ ఛార్జెస్ తక్కువ చేసి మాట్లాడచ్చు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో గోల్డ్ ఏమో తక్కువ పడుతుంది. గోల్డ్ తక్కువ పెట్టి మనకి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కదా, అదైతే ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ ఎక్కువ మ్యాటర్ చేసిందంటే గోల్డ్ రేట్ కాదు, ఇక్కడ ఎక్కువ మ్యాటర్ చేసింది ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ అనేది మ్యాటర్ చేస్తాయి. ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇవంతా గోల్డ్. ఇక్కడ బిస్కెట్లు ఉన్నాయి, మనకి గాజులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇంకా నెక్లెస్లు ఉన్నాయి, రకరకాలుగా అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని షాపులు అయితే బంద్ చేస్తున్నారు. ఏమో నోటీస్ అయితే పెట్టినారు ఇక్కడ ఒకటి. మేబీ షాప్ గురించి ఏమైనా జరుగుతుందని కూడా ఇది బంద్ చేస్తున్నారు. ఎన్ని ఉన్నాయి మొత్తం అయితే ఇది అంతా ఏమంటారు దీన్ని, గోల్డ్ సూక్ అంటారు దీన్ని. అంటే జస్ట్ గోల్డ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ఈ గల్లీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ గల్లీలు, అన్ని గల్లీలు అయితే మనకి బంగారం ఒకటే దొరుకుతుంది ఇక్కడ. మనం వెళ్ళాల్సిన షాప్ అయితే హోల్సేల్ షాప్ అయితే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, చూపిస్తా చూడండి. జ్యువెలరీ ఇక్కడ అయితే ఒక 5 గల్లీ వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీకు అర్థం కాదు. సో ఇలా అయితే తీసుకొని వెళ్తాను మీకు కూడా. ఇక్కడైతే మనకి ఇక్కడ మ్యాప్ కూడా ఉంది చూడండి, మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది. మనమైతే ఇప్పుడు గోల్డ్ మార్కెట్కి వెళ్ళాలి కదా, అక్కడ చూసుకుంటే మనకు కువైట్ లిబరేషన్ టవర్ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే మొత్తం పార్కింగ్ అనుకోండి ఇది మొత్తం. ఇంకా మనం వెళ్ళాల్సిన గోల్డ్ మార్కెట్ అయితే అంటే గోల్డ్ సూక్ ఇదంతా కువైట్లోనే గోల్డ్ మార్కెట్. అంటే మనం వెళ్ళాల్సిన గోల్డ్ మార్కెట్ ఎక్కడంటే ఇట్లా సీదా వచ్చేసారా, సీదా వచ్చిన తర్వాత ఇట్లానే చక్కగా రండి. ఇంకా చక్కగా వచ్చిన తర్వాత మీరు ఇట్లానే వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బండి అయితే ఆ పక్కన పెట్టినాను. ఇక్కడ మనకి గోల్డ్ మార్కెట్ ఎక్కడ ఉంటే ఇక్కడ కనిపిస్తాయి మీకు షాపుల్లో. ఇలా బయట కనిపించే షాప్లో అయితే మీరు వెళ్ళకండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షాప్ లోపలికి అయితే వెళ్ళండి. మీకు ఈ షాప్ లోపలికి వెళ్తే ఏమంటే మనకి హోల్సేల్ రేట్లకి అయితే దొరుకుతాయి. ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడదాం మనం. లోపల ఎక్కడ ఎలా ఉందని చెప్పి 1-4 షాపులు అయితే అడుగుదాం.
ఇంకా గోల్డ్ మార్కెట్ దీని లోపల అయితే మనకి చాలా తక్కువ ధరకి అయితే దొరుకుతాయి. అంటే బయటలా లాగా కాదు, ఇక్కడ కొంచెం మనకి హోల్సేల్ రేట్లు అయితే దొరుకుతాయి. ఇది ఇక్కడైతే చాలామందికి తెలియదు, మన వాళ్ళకి మ్యాక్సిమం మన వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఏమంటారు, ఇది మాలియా, ఫాహిలు, మురుగాబ్ ఇక్కడైతే తీసుకుంటారు. మనమైతే ఈ దీని లోపల అయితే తీసుకుందాం. సో ఇక్కడంతా అన్ని గోల్డ్ షాప్లే ఉంటాయి మనకి. ఇక్కడ పైన చూసుకుంటే జ్యువెలరీ లాగా దొరుకుతాయి. మనకి హోల్సేల్లో కావాలి, ఒక బిస్కెట్ కావాలి కాబట్టి అయితే కింద అండర్ గ్రౌండ్లో అయితే చూద్దాం. ఇక్కడ మనకి బిస్కెట్లలో అవన్నీ అయితే మనకు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి అన్నారు. మొన్న కూడా వచ్చి ఆల్రెడీ చెక్ చేసుకుని వెళ్ళినా, అప్పుడు నాకు తక్కువ చెప్పాడు. మేకింగ్ ఛార్జెస్ మ్యాటర్ చేస్తాయి ఇక్కడ ఎక్కువ. ఇక్కడే చాలా తక్కువ ధరకే మేకింగ్ ఛార్జెస్ ఉన్నారు. సో ఇక్కడ మనం నిన్న వచ్చిన షాప్కి అయితే వెళ్తాం, మాకు ఫ్రెండ్స్ కూడా తెలిసిన షాపు. మనకి 5 గ్రామ్స్ కావాలంటే 5 గ్రామ్స్ ఉంది, లేకపోతే ఇక్కడ ఎలా కావాలంటే అలా ఉన్నాయి బిస్కెట్. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం రేట్ ఎలా ఉందనేది. అస్సలాము అలైకుం. 24 కిतना ఆ షాప్లో అన్న అయితే వీడియో తీయద్దండి. 44 దినార్లు అయితే చెప్పిన 24 క్యారెట్ గోల్డ్. మన డబ్బులు చూసుకుంటే 12,845 రూపాయలు అవుతుంది. ఇంకా అదే కాకుండా అయితే మేకింగ్ ఛార్జెస్ 10 దినార్లు చెప్పాడు, అంటే 3,000 వరకు అయినాయి. ఇంకా అలా ఒకటికి 4 షాపులు అయితే అడిగాను. ఎవరు చూసినా సరే వీడియో తీయద్దు, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ కూడా చెప్పారు. సో ఈ షాప్లో అడిగితే మనకు మేకింగ్ ఛార్జెస్ 0 అయితే తీసుకుంటున్నారు. అంటే చేసిన దానికి 1 రూపాయి కూడా తీసుకోలేదు, జస్ట్ గోల్డ్ రేట్ ఎంత ఉందో అంతకే ఇస్తున్నారు వీళ్ళు. ఇంకా నేను అడిగిన గోల్డ్ బార్ అయితే 9.999 ఉంది, జస్ట్ పాయింట్ అయితే చూపిస్తుంది, అంటే తక్కువ చూపిస్తుంది. బట్ అది కూడా 10 గ్రాములు ఉంది, ఏమంటే గాలి వల్ల అలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మనం 10 గ్రామ్స్ అయితే ఒకటి తీసుకున్నాం బిస్కెట్. ఇది మనకి ఎంత పడిందంటే ఇక్కడ బిల్ ఉంది చూడండి, 437.500 ఫిల్స్ అయితే పడింది. ఇక్కడికైతే మనకు చాలా అంటే చాలా తక్కువ దొరికింది. బయట కన్నా కంపేర్ చేస్తే మనకి ఇక్కడ చాలా తక్కువ దొరికింది. చిన్నది వచ్చింది మనకి స్వీట్ది, 10 గ్రామ్స్ ఉంది. ఇది 0.1 అయితే తక్కువ ఉంది దానికి. ఇక్కడ అయితే బిల్ ఉంది మనకి చూడండి. ఎవరైనా ఇక్కడ రావాలి తీసుకోవాలి అంటే తక్కువ ధరలు హోల్సేల్ రేట్లు అయితే మనకి ఎన్నోళ్ళు అయితే ఇస్తారు. మనకేమంటే ఇక్కడ మేము మ్యాటర్ చేసేది మేకింగ్ ఛార్జెస్ అయితే మ్యాటర్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళైతే చాలా తక్కువ ధరకైతే అయితే మనకు మేకింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి. అండ్ పక్క షాప్లో అడిగిన అక్కడికి దీనికైతే 10 దినాల వరకు అయితే నాకు డిఫరెన్స్ కనిపించింది. సో అందుకని అయితే ఇక్కడ తీసుకున్నాను. సో మీలో ఎవరైనా ఇక్కడ తీసుకోవాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలని నేను చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడైనా మీకు మధ్యలో నచ్చిందంటే లైక్ చేయండి. ఫైనల్లీ ఈ గోల్డ్ అయితే మందే, ఇంకా ఇదే ఉన్నది 10 గ్రామ్స్ గోల్డ్ బార్ అయితే. ఇంకా బిల్ చూసుకుని ఎలా ఉందో. సో బిల్ అయితే చూసుకుని 437 అయితే పడింది మనకి. 10 గ్రామ్స్ అయితే 10 గ్రామ్స్. ఇంకా మేకింగ్ ఛార్జెస్ కూడా వేయలేదు వీళ్ళు మనకి. ఎగ్జాక్ట్ రేట్ ఉందో ఆ రేట్ అయినా ఇచ్చినారు. చిన్న బిస్కెట్ దీనికి 1,10,000 రూపాయలు పెట్టిన దీనికి. అంత విలువ లేదు, దీనమ్మ ఇంత మనిషికి కూడా అంత విలువ లేదు. గోల్డ్ అయితే తీసుకున్నాం. మనకి షాప్ నెంబర్ అయితే ఇదే నజ్మా అనేది. ఇక్కడైతే గోల్డ్ తీసుకునేది వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఏమంటే హోల్సేల్కి అయితే దొరికింది మనకి. బయట అదే నేను ఇదే గోల్డ్ బయట తీసుకొని ఉంటాను. నాకు మినిమం అంటే దానికి ఏమంటారు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడి ఉంటుంది. మనకైతే ఇక్కడ 0 మేకింగ్ ఛార్జెస్ అనుకుంటాను. 0 మేకింగ్ ఛార్జెస్ వల్ల అయితే ఇచ్చినారు. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్. ఇది ఇక్కడికి వచ్చేయండి మీరు కూడా, మీకు షాప్ అయితే చూపించాను నేను. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అది కూడా నేను ఇక్కడైతే మనకి ఏటీఎం కూడా ఉంది చూడండి. అంటే పైసలు డిపాజిట్ విత్డ్రాల్ చేసుకొని అవసరం ఉంటే. షాప్ అయితే ఇలా ఉంది. నాకు తెలిసినంతవరకు మన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. వాళ్ళు తెలియక ఇక్కడ మాలియాలో, ఫాయిల్లో అలాంటి చోట్ల అయితే తీసుకుంటున్నారు. బట్ ఇక్కడికి వస్తే నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడికి వస్తే మీరు అక్కడికన్నా ఇక్కడైతే చాలా అంటే చాలా తక్కువగా అయితే దొరుకుతుంది మనకి. మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు చెక్ చేసి మీకు అంతా ఓకే అంటే అప్పుడైతే తీసుకోండి. ఇంకా మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు గోల్డ్ ఎక్కడ ఎంత పడింది, సిటీలో ఎలా పడుతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.